కోరుకుంటున్నా. ఇప్పుడు మన ముందు అత్యుత్తమైన చట్టసభ, లోకసభ, ఈ ఓటేస్తే ఢిల్లీకి పోతుంది. అటువంటి సభకు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మన ముందుకు సురేష్ షెట్కార్ గారు మన ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం జరిగింది. గతంలో కూడా 2009 ఎన్నికల్లో సురేష్ షెట్కార్ గారు మన కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు జైరాబాద్ నుంచి పార్లమెంట్ అభ్యర్థిగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, మరియు ఆ రోజు దివంగత కృష్ణారెడ్డి గారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనసభకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వాళ్ళిద్దరు రావడం జరిగింది. ఆ రోజు దివంగత కృష్ణారెడ్డి గారి నాయకత్వంలో మీ అందరి సహకారంతో ఆ రోజు మన ప్రియతమ నాయకుడు సురేష్ కుమార్ షెట్కార్ గారికి మీ అందరి సహకారంతో 50,000 మెజార్టీ ఇచ్చి పార్లమెంటుకు పంపడం జరిగింది. అదేవిధంగా ఆయన పార్లమెంట్ పంపడం జరిగింది. ఆ రోజు 2009 నుంచి 2014గా మన లోకసభ సభ్యునిగా ఆయన మనకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. అందులో భాగంగానే మన సంగారెడ్డి నాందేడ్ అక్యోలా రోడ్డు నేషనల్ హైవేగా చేయడం జరిగింది. మరి నిజాంపేట నుంచి బీదర్ వరకు నేషనల్ హైవేగా నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మోడల్ డిగ్రీ కళాశాల ఎల్లారెడ్డికి మరియు నారాయణఖేడ్కు మోడల్ డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగింది. అందులో భాగంగానే పాలిటెక్నిక్ కాలేజ్ కూడా, సమీకృత పాలిటెక్నిక్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది. ఎన్నో అభివృద్ధి పనులు జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా పార్లమెంట్లో ఆయన బృందంతో, తెలంగాణ పార్లమెంట్ సభ్యులతో మన పోరాడి తెలంగాణ సాధించడంలో ప్రముఖ పాత్ర వహించడం జరిగింది. దాని తర్వాత మొన్ననే మన శాసన సభ్యుడు మన రేవంత్ రెడ్డి గారు శంకరంపేటకు వచ్చినప్పుడు మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి కోరడం జరిగింది. మా దగ్గర నిరుద్యోగులు ఎంతోమంది ఉన్నారు సార్, చాలామంది వలసకు వెళ్తారు. గిరిజన సోదరులు ఎంతోమంది నిరుద్యోగులు వలసలకు వెళ్ళి చాలా చదువుకొని కూడా నిరుద్యోగంగా ఉన్నారు. కాబట్టి మా దగ్గర ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది సార్, దయచేసి మీరు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేయాలని చెప్పి కోరితే రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా ఏమన్నారంటే, సంజయ్ రెడ్డి గారు మీరు నారాయణఖేడ్ అత్యధిక మెజార్టీ ఇవ్వండి, నేను 2,000 ఎకరాలు మీరు ఒకవేళ ప్రొక్యూర్ చేస్తే నేను ఫార్మాసిటీ విలేజ్ తెచ్చా అని చెప్పేసి సభాముఖంగా రోజు రేవంత్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఆ రోజు సంజయ్ రెడ్డి గారు తప్పకుండా నా నియోజకవర్గం నుంచి మీ కార్యకర్తలందరి మీద నమ్మకంతో ఆయన మీద మీ మీద నమ్మకం పెట్టి నేను నారాయణఖేడ్ నుంచి గతంలో కిషన్ రెడ్డి గారు ఇచ్చినట్లు 50,000 మెజార్టీ ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఆయన ఒక్కరిని, సంజయ్ రెడ్డి గారు ఒక్కరి వల్ల సాధ్యం కాదు. మీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి మన గత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలను 5 గ్యారెంటీలు అమలు జరిగింది. ఆ 5 గ్యారెంటీలను ప్రజలలోకి తీసుకెళ్ళి ఈరోజు మీరు ప్రతి ఇంటికి వెళ్ళి ఓట్లు అడగాల్సిన అవసరం ఉంది. అయితేనే ప్రతి బూతుకు తక్కువ 200 నుంచి 250, 300 ఓట్లు మెజార్టీ వస్తేనే మన నారాయణఖేడ్ నుంచి 50 నుంచి 60,000 మెజార్టీ రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరూ మీపై పెట్టిన నమ్మకాన్ని సంజయ్ రెడ్డి గారు మీరు వమ్ము చేయకుండా, మనకు సమయం లేదు, వారం రోజులు మాత్రమే ఉంది, మీరు ఇంటింటికి వెళ్ళి గత ఎన్నికలలో మనం ఇచ్చిన 5 గ్యారెంటీలను అమలు చేసిన తీరును ఇప్పుడు మీరు మన హాస్పిటల్కి వెళ్తే అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ కింద 2 లక్షలు చేయడం జరిగింది. దాన్ని కేసీఆర్ గారి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పెద్ద హాస్పిటల్ అపోలో కానీ, యశోద కానీ, కిమ్స్ కానీ ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ ఒకవేళ రోగగ్రస్తు మన కుటుంబ సభ్యుల రోగగ్రస్తులు అయితే 10 లక్షల వరకు ప్రభుత్వమే సాయం అందిస్తుంది. కాబట్టి హలో ఈ 5 గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది. కాబట్టి మీరు ఈ విషయాలను ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గత శాసనసభ ఎన్నికలలో మనము ప్రతిపక్షంలో ఉంటిమి, వాళ్ళ అధికార పక్షంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి అప్పటి ఇంకా కూడా ప్రజలలో ఒకటే ఉండే, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, మళ్ళీ టీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ గత శాసనసభ్యుడు ఎన్నికవుతాడని చెప్పేసి ప్రజలలో ఉండి వాళ్ళు భయభారతలు గుర్తు చేయడం జరిగింది. ఒకవేళ మీరు కాంగ్రెస్ కోటేస్తే మీ పింఛన్లు తీసేస్తాం, మీకు ఇల్లు రానివ్వము, మీ కళ్యాణ లక్ష్మి రానివ్వము, మీ రైతు బంధు, మీ దళిత బంధు ఇవన్నీ కట్ చేస్తామని చెప్పి ప్రజలకు భయభారత గురి చేసి, మోసం చేసి, భయభారత గురి చేసి ఆ రోజు టీఆర్ఎస్ కోట్లు ఎంచుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా మెజారిటీ ప్రజలు వాళ్ళు నమ్మకుండా సంజయ్ రెడ్డి గారికి భారీ మేడతో గెలిపించడం జరిగింది. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. ఈరోజు మన శాసనసభ్యుడు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు, మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీరు ప్రజలలోకి వెళ్ళి మా ఎమ్మెల్యే ఉన్నాడు, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, దయచేసి మీరు ప్రతి
ప్రతి దగ్గరికి పోయి ఏ పథకాలు ప్రభుత్వ పథకాలు అమలుగా ఉన్నా మా ద్వారా అవుతుంది, మీ కార్యకర్తలనే అమలు అవుతుంది. కాబట్టి మీరు ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు ఏ ఇల్లు కానీ పింఛన్లు కానీ ఏ డబుల్ బెడ్రూమ్లు కానీ ఏ ఇల్లు అయినా సరే ఏ ప్రభుత్వ పథకమైనా సరే మేమే చేస్తామని చెప్పి వాళ్ళకి చెప్పి గతంలో టీఆర్ఎస్ ఓట్లు వేసిన వాళ్ళ ఇండ్లలో కూడా వెళ్ళి మీరే అర్హులైన వారు ఎవరైనా ఉంటే మీకు తప్పకుండా ఇండ్లు ఇప్పిస్తాం, పింఛన్లు ఇప్పిస్తాం, కళ్యాణ లక్ష్యం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళందరి మన వైపు తిప్పుకొని గతంలో టీఆర్ఎస్ కోటేషన్లో కూడా కాంగ్రెస్ వైపు ఆకర్షితం చేసుకొని మనం మెజార్టీ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితేనే మనం 50,000 మెజార్టీకి మనం టార్గెట్కు రీచ్ కాగలుగుతాము. కాబట్టి మీరు ఈ వారం రోజులే ఉంది, ప్రతి ఒక్కరూ నిద్రాహారాలు మాని రాత్రనక పగలనక ఇంటింటికి వెళ్ళి మీరు మన 5 గ్యారెంటీలను అమలు చేసిన 5 గంటలను మనకి మన కాంగ్రెస్ పార్టీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన కొత్త 5 గ్యారెంటీలను కూడా ప్రజలకు తీసుకెళ్లి అధిక మొత్తంలో సురేష్ సర్కార్ ఓట్లు ఇప్పించి భారీ మేడతో గెలిపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మే 11 నాడు మీరు నిద్రపోకుండా అందరికీ ఓట్లు ఇప్పించి అత్యధిక మేడ ఇచ్చి సుజాగా గెలిపించగాని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.